ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ యుద్ధం 4వ వారానికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గడ్డు కాలం ఎదురవుతోంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మరోవైపు మిత్రదేశాలు అమెరికా నుంచి దూరం జరిగాయి. యుద్ధం త్వరగానే ముగుస్తుందని గతంలో హామీ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా మరిన్ని బలగాలను మోహరించేందుకు సిద్దమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రణాళికాబద్దంగానే సాగుతోందని ట్రంప్ పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి రక్షణలో తమకు సహకరించని నాటో దేశాలను ట్రంప్ పిరికి పందలు అని విమర్శించడం ఆయన అసహనానికి అద్దం పడుతోంది. సైనిక పరంగా విజయం సాధించామని ఆయన ప్రకటించినప్పటికీ ఇరాన్ మాత్రం పట్టు సడలించడం లేదు. గల్ఫ్ దేశాల చమురు, గ్యాస్ సరఫరాను అడ్డుకుంటూ ఈ ప్రాంతమంతటా క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇరాన్పై యుద్ధానికి దిగితే అది ఎలా స్పందిస్తుందనే విషయంలో ట్రంప్ ముందుగా ఎలాంటి ఆలోచన చేసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యుద్ధం తీవ్రమైతే చమురు సంక్షోభానికి దారితీస్తుందనే అంశంపైన ట్రంప్నకు ఎలాంటి ముందస్తు వ్యూహం లేదని నిపుణులు అంటున్నారు. యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్నకు స్వదేశంలోనూ సమస్యలు తప్పేలా లేవు. అనవసర యుద్ధాలకు అమెరికాను దూరంగా ఉంచుతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు తానే మొదలుపెట్టిన యుద్ధంపై పట్టుకోల్పోయినట్లు కనిపిస్తోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుపై, ముఖ్యంగా రాబోయే నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా తమను సంప్రదించకుండానే యుద్ధాన్ని ప్రారంభించడం పట్ల నాటో సభ్య దేశాలు అసంతృప్తితో ఉన్నాయి. హర్ముజ్ జలసంధిలో నౌకాదళాల్ని మోహరించడానికి అవి నిరాకరించడం వల్ల అమెరికా దౌత్యపరంగా ఏకాకి అయ్యిందనే వాదన వినిపిస్తోంది. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ జరిపిన దాడి గురించి తనకు ముందు తెలియదని ట్రంప్ చెబుతుండగా అమెరికా సమన్వయంతోనే దాడి జరిగిందని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొనడం రెండు మిత్రదేశాల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ట్రంప్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసి ఇరాన్ చమురు కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవడం. అయితే దీనివల్ల అమెరికా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదముంది. రెండోది, ఇప్పుడే విజయాన్ని ప్రకటించి వెనక్కి తగ్గడం. ఇలా చేస్తే ఇరాన్ భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని గల్ఫ్ మిత్రదేశాలు భయపడుతున్నాయి. అమెరికాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు ట్రంప్ సొంత మద్దతుదారులైన మాగా వర్గంలోనూ అసహనాన్ని పెంచుతున్నాయి. ఎందుకు యుద్ధం చేస్తున్నాం? ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక స్థితిగతులు ఎందుకు దెబ్బతినాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గ్యాస్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అమెరికా ప్రజల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతాయని కొందరు రిపబ్లికన్లు అంటున్నారు. మొత్తంగా ఇరాన్ యుద్ధం ట్రంప్ నిర్మించుకున్న ఒక చట్రంలా మారిందని, దాని నుంచి బయటపడే మార్గం ఆయనకు దొరకడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.